పక్క జరు టైగర్ హీరోగా బాలీవుడ్ లోని డైరెక్ట్ మూవీ రిలీజ్ అయింది, అదే వార్ 2. ప్రస్తుతం వార్ 2 రిలీజ్ అయిన నేపథ్యంలోని తెలుగు రాష్ట్రాల్లోని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజయవాడలోని సైజా థియేటర్ వద్ద అభిమానుల సందడి మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. సినిమా ఇప్పటికే రిలీజ్ అవడం జరిగింది. సినిమా ఎలా ఉంది? సినిమా గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సినిమా ఇప్పుడైతే అల్లర్చినది. టైటిల్ కానీ ఆడియన్స్ కానీ ఏదైనా సరే అల్లర్చి క్యాన్స్ వాళ్ళు మటుకు ఇక్కడ భారీ ఎత్తున దిగుతున్నది. ఒక జన సంవత్సరం పడుతుంది. త్వరలో ఇంటర్ సినిమా వస్తుంది. దాని కూడా ఎట్లుంది సినిమా, దీని మీద ఎట్లుంది బయటలో అయితే అదరు కొట్టేసినారు. ఇది కూడా క్యారెక్టర్ సినిమా చూసారా? ఎలా ఉందో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు యాక్టింగ్ కుమ్మేశాడండి. యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ అదిరిపోయింది. మన హిందీ ఆటలో హిందీ ఫీల్డ్ హిందీ ఫీల్డ్లో ఇలాంటి డాక్టర్ తెలుగు ఫీల్డ్ ఇండియా వరల్డ్లో ఇలాంటి డాక్టర్ లేడండి. పర్ఫార్మెన్స్ అంత బాగుంది. ఇంకా వచ్చి బయటకు కాల్ చేస్తున్నామంటే బాగోపోతే సైలెంట్కి వెళ్ళిపోతాం. కానీ సినిమా అదిరిపోయింది. ఫేస్ ఎంత బాగుంటుందో, యాక్టింగ్ అసలు అదిరిపోయింది అనమాట. క్లైమాక్స్ అయితే ఇంకా అద్భుతంగా ఉంది. అసలు అదిరిపోయిందండి. అభిమానులు డాన్స్ సూపర్, ఇద్దరు వేస్తారు. డాన్స్ సూపర్. కాల్ రైరేసం డాన్స్ అదిరిపోయింది. మూమెంట్ అదిరిపోయింది. సినిమా చూసావా? నీట్గా చెప్పాలి కదా. సినిమా చూసాం, ఏం నచ్చింది అని? అన్ని బాగుంది సినిమా. కాలేజ్ సినిమా బాగున్నది. బాగుపడుతుంది సినిమా. సినిమా అయితే అన్న చెప్పినట్టే 2 కాలర్లు ఎగరేసుకున్నామన్న. ఈ సినిమా చూసిన ప్రతి అభిమాని ఎండ్ క్రెడిట్స్ మాత్రం ప్రతి ఒక్క అభిమాని సంతోషంతో, ఒక్క చుక్క బాధ కూడా ఉండదు, సంతోషంతో వస్తాడు. ఇన్ని రోజులు చూసిన మా ఇంటి అన్నయ్యని చూసి కన్నీళ్ళు ఆగలేదు తెలుసా. అది మాత్రం ఫిక్స్. అసలు చెప్పిన దానికి బొమ్మ అదిరింది అన్నట్టు బొమ్మ దద్దరిల్లిపోయింది లోపల. అది దద్దరిల్లిపోయింది. ఒకసారి థియేటర్లోకి వెళ్ళి చూడండి, అలా సీట్లు చినిగిపోయినాయి లోపల. సినిమా చూసావా? మూవీ కాల్ ఎగరేసుకుని లాగా ఉంది మొత్తం. అన్న చెప్పింది కాల్ ఎగరేసుకుని లాగా ఉంది మొత్తం. ప్రతి సీను ప్రతి షాటు పిచ్చెక్కుతుంది. థియేటర్కి వెళ్ళి చూడాలి. ప్రతి సీను యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. చింపేశారు ఇద్దరు. అది బాలీవుడ్ మూవీ కాదు, పక్కా టాలీవుడ్ మూవీ. నన్ను పట్టేసుకున్నావా? గురు సినిమా అద్భుతం. మేము అనుకున్న అంచనాలని రెట్టింపు చేసినాయి. సినిమా హైక్ లేకపోతే గురు లాంగ్ రన్. అది కాక అసలు దేనిలోని హీరో ఎలివేషన్స్ తగ్గల. టాలీవుడ్ కంటే బాలీవుడ్ విపరీతంగా హీరోని వాడుకున్నారు. అంచనాలు కూడా భారీ రెట్టింపులు ఉన్నాయి. అలానే సాటిస్ఫై అయ్యారు ప్రతి ఒక్క అభిమాని కూడా. జై తారక్.
చాలా బాగుంది సినిమా సినిమా, చాలా బాగుందన్న. ఎక్స్పెక్టేషన్ వచ్చేప్పటికి చాలా భారీ రేంజ్ వెళ్తూ ఉంటుంది, బడ్జెట్ కూడా. ఇద్దరు కూడా బాగా చేస్తారన్న, చాలా బాగుంది సినిమా. బ్లాక్ బస్టర్ 100 డేస్ పక్కా. ఎన్టీఆర్ యాక్టింగ్ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుందన్న సినిమా. బట్టి బ్లాక్ బస్టర్ 100 డేస్ పక్కా. అన్నా నికాదు అని ఈ మధ్య మీరు వాగుతున్నారు. మా వాడు చిన్నప్పుడే నికాదు చూపేదని తిరగాల బాబు. మూవీ చూసారా? ఎలా ఉందన్న మూవీ గురించి బాగుంది. మూవీ చూస్తున్నారా? చూపించు సినిమా గురించి ఏం నచ్చింది? డాన్స్ ఎలా ఉంది? నీట్ గా చెప్పు. మొత్తం చెప్పు. డాన్స్ బాగున్నాయి, సలం పాట బాగున్నది, పాట చిమ్మ బాగున్నది, మనతో ఇద్దరు ఫైట్ బాగున్నది. ఎన్టీఆర్ ఎన్నో ఆడే, తమిళోడేమో ఈడు ఆడు. ఎన్టీఆర్ ఎన్నో సినిమా మాత్రం బాగా బస్తారు. సినిమా ఎవడు ఆపలేడు, సినిమా బాగా బస్తారు. డాన్స్ కొత్త బలం ఉన్నది, కొత్త బలం డాన్స్. డాన్స్ లో బాగా నచ్చింది. సలాం బాగుంది, సలాం పాడ, సలాం పాడ సినిమా కొత్త బాగా బస్తారు సినిమా. సినిమా బాగా బస్టర్ అన్న, సినిమా మాత్రం ఎవడు ఆపలేదు. సినిమా బాగా బస్టర్. సినిమా దమ్ముంటే ఆపని మేము కొత్త బలం సినిమా బాగా బస్టర్ సినిమా. ఫస్ట్ బాలీవుడ్ డైరెక్ట్ మూవీ. నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం బొమ్మ అదిరిపోయిందండి నిజంగా. సాంగ్స్ కానీ, ఆ బీజిఎం కానీ, స్టోరీస్లో ట్విస్టులు ఉన్నాయి. అసలు మీకు మైండ్ తిరిగిపోతుంది అసలు ఆ ట్విస్టులు చూస్తే. అంత బాగుంది సినిమా, నిజంగా అంత బాగుంది సినిమా. కంపల్సరీ చూడాల్సిందే మీరు. సూపర్ ఉండి సినిమా, అసలు లోపల బొమ్మ అదిరిపోయింది. వార్ 1 చూసాను. ఎన్టీఆర్ ఇంకేంటి, ఎన్టీఆరే కదా. చూడండి వార్ 1 అసలు సాట్ రాదు వార్ 2 కింద. ఎన్టీఆర్ ఉండడం వల్లే బొమ్మ ఆడపది చూడండి, ఇంకా బొమ్మ ఆడపది చూడండి, ఇంకా ఎన్టీఆర్ ఉండడం వల్లే పార్ట్. అసలు డ్యాన్స్ గురించి ఇంకా కంపేర్ చేయాల్సిన పని లేదండి. డ్యాన్స్ గురించి ఎవరు అసలు ఇద్దరు గ్రీక్ గోడకు ఇంకా మాస్ అమ్మ మొగుడు ఒకడు బాగా అసలు మామూలుగా లేదు. డ్యాన్స్ మాత్రం చింపేసింది. కన్ఫామ్గా ఫ్యాన్స్కి పండగే. నిజం చెప్తున్నా, కాలర్ షర్ట్ వేసుకురాలేదు కానీ కాలర్ ఎగరేసుకుంటాడు ఫ్యాను. కాలర్ జై ఎన్టీఆర్ కాలర్ ఎగరేసుకొని తిరుగుతారు చూడండి. అసలు కూలీ వేస్ట్, కూలీ పనికిరాదు, కూలీ పనికిరాదు. సినిమాలో తీసుకున్న ఆల్రెడీ ఎన్టీఆర్ యాక్టింగ్ సూపర్ బ్రో. ఎన్టీఆర్ కోసం వచ్చేయచ్చు. అసలు మీరు షర్ట్లు వేసుకుంటే చించేసుకుంటారు, ఒక 5-6 షర్ట్లు తెచ్చుకోవడం అంతే. ఆ ఫైట్లు, ఆ సాంగ్స్ చాలా బాగుంటాయి. మాకైతే ఎన్టీఆర్ గొప్ప అంతే. అన్న దేనికన్నా సరే ఎన్టీఆర్ అన్న కాలర్ ఎగరేసుకోవడం కానీ, డ్యాన్స్ కానీ, యాక్షన్ కానీ, మాస్ కానీ ఎవరన్నా సరే ఎన్టీఆర్ అన్న తర్వాతే జై ఎన్టీఆర్. కాలర్ ఎగరేసుకొని తిరుగుతాయి, అక్కడ నుంచి దించేదే లేదు, ఏమైనా దించేదే లేదు అంతే. సినిమా గురించి అంటే ఏం లేదు, లైక్ ఒక 2 పెద్ద హీరోస్ని ఒక స్క్రీన్ మీద చూపించడం చాలా కష్టమే. ఎన్టీఆర్ అన్న మాత్రం అంటే ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా చాలా బాగా చూపించారు. లాస్ట్లో ట్విస్ట్ మాత్రం మీరు అనుకోని విధంగా ఉండిద్ది. అందరూ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు, అక్కడ చూసేసరికి ఇంకోటి ఉండిద్ది. స్పాయిలర్స్ మాత్రం లీక్ చేయకండి. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. స్పాయిలర్స్ లీక్ పక్కా స్పాయిలర్స్ అయితే లీక్ చేయొద్దు. సినిమా మాత్రం చాలా బాగుంది. లైక్ ఇది బాలీవుడ్ మూవీలో ఎక్కడ లేదు. లైక్ మన స్ట్రైట్ తెలుగు ఫిలిం ఉన్నట్టుంది. మన రుతిక్ రోషనే మన తెలుగు ఫిలింకి వచ్చినట్టుంది. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది సినిమాలో. లైక్ ఎంజాయ్ చేయొచ్చు అల్టిమేట్. డ్యాన్స్ గురించి మనం చెప్పాల్సిన ఎన్టీఆర్ గురించి. రుతిక్ రోషన్ ఎన్టీఆర్ ఒప్పుకున్నారు రుతిక్ రోషన్ గ్రేటర్ డాన్సర్ ఆఫ్ ద కంట్రీ అని. ఇంకా మన ఎన్టీఆర్ ఆయన బీట్ చేసే వేసారు చెప్పాలంటే. రితిక్ రోషన్ కనబడ్డా అసలు మీరు స్క్రీన్ చూస్తే ఎన్టీఆర్ తప్ప రితిక్ రోషన్ కనబడ్డా అసలు డ్యాన్స్లో. నిజం చెప్తున్నా, అంత డామినేట్ చేశాడు ఎన్టీఆర్ మాత్రం రితిక్ రోషన్ని. సూపర్ ఉంది డ్యాన్స్, ఎక్సలెంట్ అసలు డ్యాన్స్ మాత్రం. నిజంగా రితిక్ రోషన్ కనబడ్డా అసలు మీరు స్క్రీన్ చూస్తుంటే. నిజం చెప్తున్నా,
మస్ట్ అండ్ వాచ్ సినిమా మాత్రం. రివ్యూ చెప్తావా? రైట్ రా ఎంత తీద్దాం విజువల్స్ నీట్గా చెప్పు. సినిమా గురించి మొత్తం చూసావుగా? సినిమా గురించి ఏందన్నా 2016 నుంచి 2015 నుంచి చెప్పాడు కాలర్ ఎత్తుకుని ఎలా చేస్తా అని. ఇప్పటికీ ఆ కాలర్ ఎత్తే ఉంది. 2 కాలర్లు ఈసారి. ఇంకా హిట్ ఇలాంటివే లేవు. కాలర్ సెంటిమెంట్ దెంగేసింది అంతే సినిమా. బ్లాక్ బాస్టర్ మూవీ కొత్త బాగుందన్న. ఇంకా రివ్యూ చెప్పేదే లేదు. కాలర్ 2 కాలర్లు ఎత్తా అని ఎత్తాం. ఇంకా దిగదు అంతే. ఇంకా అది ఎత్తే ఉండిద్ది. దాన్ని దించే వాళ్ళు ఇంక రారు. ఇంకా ఈ సీల్ ఇంతే. మా సీల్ ఇదే. చెప్పడం అక్కర్లేదన్నా. కాలర్ ఎత్తాము, కాలర్ ఎత్తానే ఉంటాం. ఇంక ఈ కాలర్ ఇంతే ఉండిద్ది. దించడానికి ట్రై చేసుకోవచ్చు. సినిమా గురించి అంటే ప్రతి ఒక్కరు ఏమన్నారంటే హృతిక్ రోషనే ఎక్కువ హైప్ చేస్తారన్నాడు. కానీ ఇద్దరిని ఒకలాగే చూపించారు. ఒకరినేమో ఎక్కువగా ఒకరినేమో తక్కువ అయితే చూపిలా. కానీ ఇద్దరు మాత్రం చింపేశారు సినిమా. మేమేమనుకున్నాం అంటే ఒకడేమో తగ్గిపోతారేమో, ఎన్టీఆర్ని తగ్గించి చూపిస్తారని అనుకున్నాం. కానీ సూపర్ చూపించేశారు. 2 కాలర్లు మాత్రం ఇలా ఎత్తిచ్చాడు. ఇలా అది అసలు ఆ సినిమా అంటే ఇలా. ఇంకో నీల్ ప్రాజెక్ట్ కూడా చింపేస్తాడు ఈసారి. ఎన్టీఆర్ ఒకడే కాబట్టి, విలన్ కాబట్టి అలా కొంచెం తగ్గిమని ఉన్నాడేమో. కానీ హీరోగా రాని మను ఈసారి ఇండస్ట్రీలు తిరిగేస్తాడు. అబ్బో లాస్ట్ ట్విస్ట్ అయితే మెంటల్ ఎక్కేసింది థియేటర్లో. ఒక్కొక్కడు గోల. ఒక్కసారి థియేటర్ వచ్చి చూడండి. లాస్ట్లో మాత్రం చింపేశాడు. ఫస్ట్ హాఫ్ అంటే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయాలి. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయాలి. అలాంటి ట్విస్ట్ పెట్టాడు. డాన్స్ అయితే ఇద్దరు సమానంగా చేశారు. ఒకడు ఎక్కువ కాదు, ఒకడు తక్కువ కాదు. ఇద్దరు అయితే చింపేశారు. అసలు అలా లేదు. ఇద్దరు 2 కలిపి ఒకలాగే ఉంది. అది 2 కలిపి ఒకలాగే ఉంది. నీట్గా సినిమా గురించి చెప్పు. అరవద్దు. చెప్పు సినిమా గురించి చెప్పు నీట్గా. వాటు మూవీ బాగుందన్న. సినిమా మాత్రం కేక మామూలుగా లేదు. త్రిపుల్ ఆర్ తర్వాత మా ఓడు స్క్రీన్ మీద బూజ్ బంప్స్ లేచినాయి. మాకు మామూలు లేదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు ఎలా ఉండిద్దని? అంతకింత ఎక్కువే జరిగింది. అసలు మామూలుగా లేదు సీన్. ఎంట్రింగ్ మాత్రం చింపేశాడు. కొత్త చెక్కేసాడు. మామూలుగా లేదు. ఎవ్వరం బాగుంది. సినిమా మాత్రం తారకన్న అనుకున్న కింద కదా. 2 కాలర్ కాదు, ఇంకో కాలర్ ఎగరేజ్లా చేశాడు అన్న. మామూలుగా లేదు. చింపేశాడు అన్న తారకన్న. ఓకే చూసేస్తానే ఉన్నాను. అరుస్తే నీ బయట బయట అరిచేది ఆడే. చూడు సారు ఇప్పుడు నా సినిమా ఎన్టీఆర్ ఎంట్రన్స్ సీన్ చాలా బాగుందన్న. మెయిన్ ఏంటంటే రాజమౌళి సినిమా తర్వాత ఏ హీరో సినిమా తీసినా ఫ్లాప్లో పడ్డాయి. ఒకనొక ఎన్టీఆర్ ఒక్కడికే దేవరా సినిమాతో హిట్ పడింది. రాజమౌళి హిట్ తర్వాత సెకండ్ హిట్ పడింది ఈ ఒక్క ఎన్టీఆర్ ఒక్కరికే. ఎన్టీఆర్ ఈ వార్ 2 మూవీ చాలా బాగుంది. నేను అల్లు అర్జున్ ఫ్యాను, కానీ ఎన్టీఆర్ సినిమా రావడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. సినిమాలోని సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ట్విస్ట్లు ఎలా ఉన్నాయి? సినిమాలో ఎన్టీఆర్ లుక్ చాలా బాగుంది. డ్రెస్ పెయింటింగ్ చాలా బాగుంది. యాక్షన్ సీన్ చాలా బాగుంది. ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగుంది. యాక్టింగ్ ఇంకా ఇంప్రూవ్ అయింది. రితిక్ రోషన్ కూడా డామినేట్ చేసేంత ఎన్టీఆర్లో ఉంది యాక్షన్. డ్యాన్స్ ఇంకా ఎన్టీఆర్ చెప్పాల్సింది అవసరం లేదు. ఎన్టీఆర్ చెప్పారు వరల్డ్ నెంబర్ 1 డాన్సర్ ఎవరని. అన్న చెప్పాలంటే ఇగో అన్న కాలర్ ఎగరేసాడు. బాగా చేతిగో 2 కాలర్ ఎగరేసాడు. సినిమా మాత్రం హైలైట్.